నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సాయి బోనం గోల్నాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు బోనం తీస్తున్నారు? ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను 20 సంవత్సరాల నుంచి గోల్కొండ కిలలో తొలి బోనం తీయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు? ఇక్కడ జగదాంబిక అమ్మవారి కూడా ఎంతో మంది ముఖ్యంగా మాట్లాడుకుంటే కనుక కుమ్మరి సంఘాల నుంచి తొలి బోనం అయితే వెళ్తుందని కూడా చెప్తున్నారు, సమర్పిస్తారు. మరి ఏం చెప్తారు ఇక్కడ ప్రత్యేకతల గురించి మీకు తెలిసిన? ఎందుకంటే 20 సంవత్సరాలుగా బోనం తీస్తున్నా అంటున్నారంటే మీకు చాలానే తెలిసి ఉంటుంది. ఒక్కసారి గత రాజుల కాలం నుంచి కూడా ఈ గోల్కొండ జగదాంబ వారికి బోనం తీయడం జరుగుతుంది. ఎప్పుడైతే మన యొక్క భారత రాష్ట్రానికి మహమ్మారి వచ్చిందో ఆ మహమ్మారి తొలగాలని చెప్పేసి కొన్ని క్రిముల లాంటి వైరస్లు వచ్చినప్పుడు ఈ యొక్క అమ్మవార్లకి బోనం తీయడం జరిగిందనమాట. ఈ యొక్క బోనం తీసి ఏదైతే మనం బలిలా చల్లుకున్నామో అప్పుడు ఈ యొక్క వైరస్ అంతా బలి అవడం జరిగింది. అప్పటి నుంచి బోనాలు అంటే ఇక్కడ ఒక మహిమగల అమ్మవారు అని చెప్తున్నారు. కోరిన కోరికలు కూడా తీరుస్తుంది. అంత మహిమ ఉన్నటువంటి అమ్మవారు జగదాంబిక అమ్మవారు, గోల్కొండ అమ్మవారు అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? చాలా సత్యం అండి. ఇక్కడ అమ్మవారు గత కొన్ని ఏళ్ళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, మన భారతదేశం రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండ కిల బోనాలంటే ఎంతో ఫేమస్ అండి. కోరిన కోరికలు అమ్మవారు ప్రతిసారి తీరుస్తుంది. కాబట్టి ప్రతి ఏడాది కొంత పబ్లిక్ పెరుగుతున్నారు కానీ పబ్లిక్ మాత్రం తగ్గలేరు. ప్రతి ఒక్కటి అవుతుంది కాబట్టి ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు. ఈసారి ప్రత్యేకత ఎలా ఉన్నాయి? అంటే తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇలాంటి బాగానే చర్యలు అయితే చేపట్టారు. జనాల పట్ల, ప్రజల పట్ల ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే కట్టుదిట్టమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. మరి ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము చాలా చర్యలు చేయడం జరిగింది. క్యూ లైన్ కానీ, సెక్యూరిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా నియమంగా, ఫుడ్ ఫెసిలిటీ అంటూ ప్రతి ట్రస్ట్ వాళ్ళు, ప్రతి ఒక్క సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ నుంచి మాత్రం ఫుడ్ సెక్యూరిటీ ఎటువంటి ఏమైనా ఆటంకం కలిగితే కనుక, ఎందుకంటే రద్దీ అనేది చాలా ఉంటుంది, అంటే అంబులెన్స్ పిలిపించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇలా తీసుకుంటున్నారు చర్యలు? ప్రతి ఒక్క సెక్షన్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. మరియు ఫైర్ ఇంజన్స్, అంబులెన్స్ మరియు పోలీస్ సెక్యూరిటీ చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మరి? మీ ఫ్యామిలీ నుంచి ఎవరెవరు రావడం జరిగింది? నేను మా శిష్యులతో అందరితో కలిసి ఈరోజు తొలి బోనం తీయడం జరుగుతుంది ఆషాఢ మాసం సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఉత్సవాల్లో కళా బృందాలను తీసుకురావడం, లేజర్ షోలు ఏర్పాటు చేయడం ఇదన్నీ కూడా విశేషమని చెప్పుకోవచ్చు. టెంపుల్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ ఫెసిలిటీ, హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనితో పాటు పబ్లిక్ అవసరాల కోసం హెల్ప్ లైన్ అందుబాటులో ఉంచాలని కోరారు. త్వరలో బోనాల డేట్స్ రానున్నట్టుగా కూడా తెలిపారు. అదేవిధంగా ఈ రోజుతో మొత్తానికి స్టార్ట్ అయిపోయింది. జూలై 7న ఈరోజు ఆదివారం నుంచి అయితే ఘనంగా బోనాల ఉత్సవాలు మొదలైపోయాయి. పూర్తి సమాచారంతో క్యాలెండర్ కూడా మనకు దాదాపు 2 రోజుల క్రితమే రిలీజ్ చేయడం కూడా జరిగింది. నమస్తే అమ్మా, మీ పేరు? రత్నమాల. ఎప్పుడెప్పుడుగా వస్తూ ఉంటారమ్మా? ప్రతి ఏడాది ఇటు అంటే బోనాల ఉత్సవాలకి వస్తూ ఉంటారు? ఈసారి వస్తాము, 40 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా మామ వాళ్ళు చేసిన నుంచి నా పెళ్ళి కూడా 40 సంవత్సరాలు. ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటాము. జోడు బోనాలు, జోడు యాటలు, జోడు తొట్టెండ్లతోని మంచిగా ఘనంగా చేసుకుంటూ వస్తాము. గోల్కొండ అమ్మవారి చలువతోని అందరం హ్యాపీగా ఉన్నాము. ఈసారి ఇంకా ఉత్సాహం ఉంది, చాలా ఆనందం వేస్తుంది. ఎందుకు ఈసారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏమో కానీ చాలా ఆనందంగానైతే ఉన్నది ఈసారి ప్రత్యేకత. తెలంగాణలో అమ్మవారిది ఫస్ట్ తొలి బోనము, మా అందరికీ సంతోషమే ఉంది. ఏంటమ్మా ఇక్కడ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి? అసలు మహిమగల అమ్మవారు అని చెప్తున్నారు. మహిమలు అంటే తక్కువ కాదు, అన్ని మహిమగల తల్లి. ఏది అనుకుంటే అది ఇట్టే జరిగిపోతుంది. 5 వారాలలోనే మనకు చూపించేస్తుంది ఆ తల్లి. మేము 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా మామగారు చేసిన పూజలు మేము మళ్ళీ చేస్తున్నాము.
ఆనందంతోనే అవుతున్నాయి అన్ని. 40 ఏళ్ళ సంది మాకు ఏ ఆటంకాలు లేకుండా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఆషాఢ మాసం బోనాల జాతరను విజయవంతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, శాంతి భద్రతలు, దేవాలయాల వద్ద భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించడం జరిగింది. అన్ని దేవాలయాలకు రంగులతో పాటు విద్యుత్ అలంకరణ చేయాలని సూచించారు. దేవాలయాల నుంచి ప్రతి నిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ మంత్రి రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలతో ఎలా మెలగాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా ఉండాలి అని కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా పూర్తిగా తీసుకున్నట్టయితే అర్థమవుతుంది. నమస్తే పోతురాజు గారు. నమస్తే. మీ పేరు? నా పేరు వేణు. దాదాపు అంటే ప్రతి ఏటా ఇలానే వేస్తూ ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా చేస్తున్నారు? నేను గత 10 ఏళ్ళుగా చేస్తున్నాను. ఏంటండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ జగదాంబిక అమ్మవారి స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకతలు ఏంటంటే ఏం చెప్తారు? తల్లి చల్లగా కాపాడుతుంది, అనుకున్న కోరికలు జయప్రదం అయితే మంచిగా తల్లి కాడ నెరవేర్చుకున్నా మంచిగా ఉంటుంది. ఆషాఢ మాసంలో మంచిగా తల్లికి కోరికలు కోరుకుంటే ఏదైతే కోరిక కోరుకుంటే కొంగు బంగారమై మన ఒళ్ళో పడుతుంది. అది తల్లి మంచిగా చూస్తుంది చల్లగా. ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎవరైనా మాట్లాడడం, కాంటాక్ట్ చేయడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటుందా? మీకు ప్రత్యేకంగా సపోర్ట్ అనేది ఎట్లా దొరుకుతుంది? దొరుకుతుందమ్మా, ప్రత్యేకంగా దొరుకుతుంది. మా పెద్దలు మాట్లాడుతుంది. ఇది దాదాపు ఈ రోజు నుంచి మొదలై నెల రోజుల పాటు కూడా జరుగుతుంది ఇక తెలుస్తుంది కదా మనకి. నెల రోజుల పాటు కూడా మీరే వేషధారణ వేసుకుంటారా? మేమే వేసుకుంటాం. మా అన్నలతో మేమే మాట్లాడతారా? ప్రత్యేకతల గురించి. గోల్కొండ బోనాలు అంటే తొలి బోనం అమ్మవారికి ఎక్కుతుంది కాబట్టి జగదాంబకు ఫస్ట్ తొలి బోనం ఈ కుమ్మరి వాళ్ళ సంఘం నుంచి తొలి బోనం ప్రతి ఏటా తీసుకొని వెళ్తారు. ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి మేము తొలి బోనంకి పోతరాజులు, ఒగ్గు పూజారులు, మళ్ళీ శివశక్తులతోనే బోనాలు ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారికి ప్రతి ఏటా ఎక్కిస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తాము. ఇప్పుడు కాదు, మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి శివశక్తుల పటాలు, బోనాలు, పోతరాజులు వేయడం ఆనవాయితీగా తరతరాలుగా ఇట్లా నడుస్తుంది. మేము వాళ్ళతో పాటుగా మేము కూడా చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నారు? అంటే దాదాపుగా ఎన్ని లక్షల మంది వస్తుంటారా? 1000 మంది అని చెప్పుకోవచ్చా? ఏమని చెప్తారు? నవాబుల కాలం నుంచే అమ్మవారు నవాబులకు కళలో కూడా కనబడి నేను ఇక్కడ నిలిచిన అని చెప్తే ఆ నవాబులు అమ్మవారికి గుడి కట్టించి ఆ రోజులలోనే ఆషాఢంలో బోనాలు చేశారు. ఆ రోజుల నవాబులు ఎట్లా చేశారో అటు ప్రకారంగానే మన తెలంగాణ సాంప్రదాయంగా బోనాలు మొదలు కాబట్టి బోనాలు అప్పటి నుంచే జరుపుకుంటున్నాము. బోనాలు తెలంగాణకు స్పెషల్ అట్రాక్షన్ పండుగ కాబట్టి అందరూ ఆనందించే పండుగ. ఆటపాటలతో ప్రతి ఏటా జరుపుకుంటాం. ఇంకా చోటా బజార్, బడా బజార్ నుంచి కూడా అమ్మవార్లను తీసుకొస్తూ ఉంటారు కదా, దాదాపు ఎన్ని అమ్మవార్లని ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు? 7 వారాలు తీసుకుని వస్తారు. తొలి అమావాస్య వెళ్ళంగానే ఆషాఢం స్టార్ట్ అవుతుంది కాబట్టి తొలి వారం నుంచి 7 వారాలు ఖచ్చితంగా జాతర అవుతుంది. వారం. థ్యాంక్ యూ సో మచ్.